హాయ్ ఆల్, వెల్కమ్ టు అబీబవి ఛానల్. మేమైతే ఫ్రైడే చిక్బల్లాపూర్లో ఉండే ఈషా ఫౌండేషన్కి వెళ్ళామండి. బెంగళూరులో మేము ఉండే దగ్గర నుంచి అయితే 85 to 90 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మేము ఆ రోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము 4:20 కలా లేజర్ షో చూడడానికి. చాలా బాగుంటుందండి ఆ లైట్ షో, అందుకోసం వెళ్ళాము. చూసేద్దాం రండి, మీరు కూడా చూడండి. సద్గురు సన్నిధి ఇదే అండి ఎంట్రన్స్ లోపలికి ఈషా ఫౌండేషన్. ఇక్కడ నుంచి దూరం అయితే ఉంటుంది లోపలికి టెంపుల్ అయితే. ఇప్పుడైతే లైట్ షో స్టార్ట్ అవుతుందండి, చూసేయండి మీరు కూడా. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. When his stillness lasted for years on షోని డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుందండి. 40 minutes అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి అర్ధనారీశ్వరుడు చాలా బాగున్నారండి. తర్వాత అయితే మేము టెంపుల్ చుట్టూరు అయితే ఒక రౌండ్ అయితే వేసామండి. ఇక్కడ త్రిశూలము, ఎదురుగా నందీశ్వరుడు అయితే ఉన్నారు. ఆ రోజు అమావాస్య అండి, అప్పుడు నందీశ్వరుడు చెవిలో మన కోరికలు చెప్తే నిజమవుతాయంట. ఇక్కడ చూడండి మన స్టాచ్యూ, శివలింగము, త్రిశూలం అయితే ఉంది. మేమైతే కొద్దిసేపు గుళ్ళో ఒక 1/2 hour అయితే ఉన్నామండి. చూడండి ఆ స్టాచ్యూ ఎంత ప్రకాశవంతంగా ఉందో, చాలా బాగుంది కదా. తర్వాత మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. తర్వాత అయితే వర్షం స్టార్ట్ అయింది. అక్కడ ఉండేది నాగమండపం అండి. అక్కడైతే పూజలు అయితే జరుగుతూ ఉంటాయి స్వామివారికి అయితే. అక్కడ హారత ఇస్తూ ఉంటారు. చాలామంది వచ్చారండి అసలు జనము అప్పటికే. తర్వాత అయితే మేము నాగమండపంకి వెళ్ళామండి. అప్పటికి ఫుల్ వర్షం అండి. అక్కడే ఒక 1/2 hour అయితే కూర్చున్నాము నాగమండపంలో.
ఇక్కడే అండి దీపాలు పెడతారు. స్వామివారికి పూజలు కూడా ఇక్కడే జరుగుతాయండి. మేమైతే వర్షం వల్ల ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నామండి ప్రశాంతంగా. ఇక్కడైతే మొబైల్స్ వాడనివ్వరండి, మెడిటేషన్ చేయమంటారు. చాలా బాగునింది. తర్వాత మేము తీసుకున్న పిక్స్ అయితే చూసేయండి. అంతే అండి, మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము. డే టైంలో అయితే పిక్స్ బాగొస్తాయి. మేమైతే లేజర్ షో కోసం అయితే వెళ్ళాము. చాలా బాగునింది. వాళ్ళ దగ్గరలో ఉండే ఏటీవీలో తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అభిభవి ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.